మద్యం సేవించి విధులకు హాజరవుతున్న టీచర్లపై వేటు పడింది. కరీంనగర్ జిల్లాలో హుజూరాబాద్ లో ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ప్రవీణ్ కుమార్ సమ్మయ్యను సస్పెండ్ చేశారు. చెల్పూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న మరొక టీచర్ ఐలయ్య పైన చర్యలు తీసుకున్నారు. ఉన్నతాధికారులు ఆదేశాలు పట్టించుకోకపోవడం లేదని ఆరోపణలు రావడంతో ఐలయ్యను సస్పెండ్ చేశారు. ప్రభుత్వ పథకాలపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలపై ఇటీవల జమ్మికుంట బాలికల పాఠశాల ఉపాధ్యాయుడు శ్రీనివాస్ ను అధికారులు సస్పెండ్ చేశారు. ముగ్గురు ప్రభుత్వ టీచర్లను సస్పెండ్ చేశారు. హుజూరాబాద్ పాఠశాలలో పనిచేస్తున్న ఇద్దరిపై వేటు పడింది. అలాగే టీచర్లు ప్రవీణ్ కుమార్ సమ్మయ్య మద్యం సేవించిన కారణంగా కూడా వాళ్ళపై సస్పెండ్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, ఇది హుజూరాబాద్ కు సంబంధించి ఇద్దరు టీచర్లు ఇక డైలీ మద్యం సేవించి విధులకు హాజరవుతున్నారని చాలా రోజుల నుంచి అక్కడ ఉన్న విద్యార్థులు కావచ్చు, అక్కడ ఉన్న టీచర్లు కూడా కంప్లైంట్ చేశారు. దానికి స్పందించారు ఎంఈఓ. ఖచ్చితంగా వారిని ఆ విధులకు హాజరవుతున్న వారిపైన సంబంధించి పూర్తి ఎంక్వైరీ చేసి వారిని సస్పెండ్ చేసిన సందర్భం. దాంతో పాటు ఇక చెల్పూరు జిల్లాకు సంబంధించి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఐలయ్య అనే ఉపాధ్యాయుని కూడా విధుల పట్ల నిర్లక్ష్యం, ఎవరు చెప్పిన మాట వినకపోవడం, అదేవిధంగా ఇటు విద్యార్థుల విషయం పైన కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనేది కూడా ఉన్నతాధికారుల ఆదేశాలను కూడా ధిక్కరించారనే నేపథ్యంలో ఆయన్ను కూడా సస్పెండ్ చేశారు. అదేవిధంగా జమ్మికుంటకు సంబంధించి ప్రభుత్వ పాఠశాల అంటే బాలికల పాఠశాలలో కూడా ప్రభుత్వ పథకాలపైన సోషల్ మీడియాలో ఇక పూర్తిగా అంటే వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన అతనిపైన అంటే శ్రీనివాస్ అనే అతనిపైన కూడా ఆరోపణలు ఉన్నాయి. దీనిపైన కూడా ఒక ఉపాధ్యాయుడు అంటే ఉపాధ్యాయుని కూడా సస్పెండ్ చేసిన సందర్భం. వారు కొంతమంది అధికారులు ఫిర్యాదు నేపథ్యంలో వీరిని కూడా సస్పెండ్ చేసిన నేపథ్యం. మొత్తానికైతే ఈ యొక్క ముగ్గురు సస్పెన్షన్ కూడా ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించని చెప్పొచ్చు. ప్రధానంగా ఈ సస్పెన్షన్ కి సంబంధించి ఇటు టీచర్స్ లో కావచ్చు, అంటే ఉపాధ్యాయుల సిచ్యువేషన్ లో కావచ్చు, వారందరికీ కూడా పూర్తిగా ఎవరైతే విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారో వారందరికీ సంబంధించి పెద్ద ఎత్తున ఇది చర్చకు వస్తున్న అంశంగా చెప్పొచ్చు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.